హలో అండి. ఈరోజు నేను మీకోసం కాజు టొమాటో కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. పుల్కా, చపాతీ, రోటీ ఇలా వేటిలోకైనా ఈ కర్రీ పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. ఇప్పుడు ఈ కర్రీలోకి బిర్యానీ ఆకు, లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు, పువ్వు, షాజీరా, మిరియాలు అలాగే ఎండు కొబ్బరి తీసుకుని ఒక ప్యాన్లోకి కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకుని ఇప్పుడు చెప్పిన ఇంగ్రీడియంట్స్ అన్నిటిని ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక కప్తో మీడియం సైజ్ ఆనియన్ ముక్కల్ని కూడా యాడ్ చేసుకుని ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఇలా ముక్కలు అనేవి ముందే వేయించుకోవడం వల్ల పచ్చివాసన అనేది ఉండదండి. కూర చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు ఒక కప్తో టమాటో ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండు బాగా ఫ్రై చేసుకుని టమాటో ముక్క మెత్తబడిన తర్వాత కొన్ని జీడిపప్పు ముక్కల్ని కూడా తీసుకుని ఒకసారి ఫ్రై చేసుకుని దించేసుకోవాలండి. ఇప్పుడు ఇవన్నీ చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి యాడ్ చేసుకుని మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ అదే ప్యాన్లోకి కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకుని ఒక కప్తో జీడిపప్పు కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఈ జీడిపప్పు వేగిన తర్వాత ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లోకి ముందుగానే మిక్సీ చేసి పెట్టుకున్న టొమాటో ఆనియన్ పేస్ట్ని యాడ్ చేసుకుని కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకుని 5 మినిట్స్ వరకు మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మూత తీసేసి దీనిలోకి మీ రుచికి తగినంత ఉప్పు, అలాగే 2 టేబుల్ స్పూన్స్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది కలర్ పూర్తిగా చేంజ్ అయ్యేంత వరకు బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత దీనిలోకి కొన్ని వాటర్ యాడ్ చేసుకుని ఒక 10 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకున్న తర్వాత మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పుని దీంట్లోకి యాడ్ చేసుకోవాలి. జీడిపప్పు దీంట్లోకి యాడ్ చేసుకున్న తర్వాత ఎక్కువసేపు కుక్ చేసుకోకూడదండి. ఎక్కువసేపు ఇలా కుక్ చేసుకున్నట్లయితే జీడిపప్పు బాగా మెత్తబడిపోతుంది. ఇక్కడ చూపిస్తున్న విధంగా కర్రీ కలర్ అనేది ఇలా పూర్తిగా చేంజ్ అయిపోవాలి. ఇలా చేంజ్ అయితేనే కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ కసూరి మేతి కూడా యాడ్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. పుల్కా రెసిపీ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను, అది కూడా చెక్ చేసేయండి. ఈ కర్రీతో చాలా టేస్టీగా ఉంటుంది.